7 డేస్ ఆఫ్ సిరీస్‌లో ఇది డే 7. డే 7లో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మీరు లాస్ట్‌లో యాడ్ చేసే సెక్షన్ అందరూ పెట్టేది లాంగ్వేజెస్. సో, లాంగ్వేజెస్ అంటే మీ మదర్ టంగ్ ఏంటి? మీకు ఏ లాంగ్వేజ్‌లో ఎంత గ్రిప్ ఉందనేది చెప్పుకునేది. సో, అది ఇట్స్ అప్ టు యూ అనమాట. మీ ఇష్టం మీరేం పెట్టాలనుకుంటున్నారనేది. సో, ఎప్పుడన్నా రెజ్యూమ్ అనేది ఈ 7 కంటెంట్స్ ఉంటేనే అది రెజ్యూమ్ అవుతుంది. సో, ఈ 7 కంటెంట్స్ కూడా నేను చెప్పిన ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ మీ రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోండి. ఖచ్చితంగా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, మేక్ ష్యూర్ ఎప్పుడైనా సమ్మరీ గానీ, స్కిల్స్ గానీ, వర్క్ ఎక్స్‌పీరియన్స్ గానీ అది రిక్రూటర్ ఫ్రెండ్లీ, ఏటీఎస్ ఫ్రెండ్లీ పెట్టండి. ఏటీఎస్ ఫ్రెండ్లీ పెడితేనే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఎప్పుడు ఏటీఎస్ స్కోర్ మీద డిపెండ్ అవ్వద్దు. అది అల్గారిథంని బట్టి చేంజ్ అవుతుంది. ఒక వెబ్‌సైట్‌లో 90% వస్తే ఒక వెబ్‌సైట్‌లో 70% వస్తది. డే 7లో సెక్షన్ 7 వచ్చేసి లాంగ్వేజెస్ అండ్ హానర్స్ అండ్ అచీవ్‌మెంట్స్. హానర్స్ అండ్ అచీవ్‌మెంట్స్ ఈస్ నథింగ్ బట్ మీకేదైనా గోల్డ్ మెడల్ వచ్చినా, మీరేదైనా రన్నింగ్ రేస్‌లో పార్టిసిపేట్ చేసినా, లేదా మీకు అకాడమీలో మీకు టాప్ ర్యాంక్ వచ్చినా, ఒక ప్రాజెక్ట్‌లో మీకు మంచి స్కోర్ వచ్చినా, ఇలాగా మీకు మెడల్స్, సర్టిఫికేట్స్ ఇస్తారు కదా! అవన్నీ ఈ సెక్షన్‌లో యాడ్ చేసుకోండి. సో, ఇది మీ ప్రాపర్ రెజ్యూమ్ క్రియేషన్ అనమాట. ఇలా ఉంటే ఖచ్చితంగా రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. సో, రెజ్యూమ్ అనేది ఎప్పుడు ఇలా క్రియేట్ చేసుకుంటే రిక్రూటర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా ఓకే, బాగుంది రెజ్యూమ్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో, ఇది 7 డేస్ ఆఫ్ సిరీస్‌లో డే 7తో రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చేసే టిప్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కటి అలాంటిది రీసెర్చ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ట్రయోపాత్ కెరియర్స్‌ని ఫాలో చేయండి అండ్ ఆల్సో వి హావ్ ఎ యూట్యూబ్ ఛానల్, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్.